ఈ రోజున లోకం, సంఘం ఈ రెండింటిని ఒకసారి వ్యత్యాసం చూడగలిగితే కనుక లోకం ఎలా ఉంది లోకం ఎలాగుంది, అలాగే సంఘం ఎలాగుందనంటే లోకం దాని ఆశలను అనుసరించి కంప్లీట్గా పాప సంబంధాల ఆలోచనతో నింపబడి ఉంది. ఇక లోకంతో స్నేహం చేయడాన్ని దేవుడు ఏమంటాడంటే వ్యభిచారం అని అంటాడు. అంటే సంఘం పరిశుద్ధమైనది, లోకంలో ఉన్న ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నావో అవి అపరిశుద్ధమైనవి, వాటితో మీరు సహవాసం చేయకూడదు. ఎవడైనాను ఈ లోకంతో స్నేహం చేస్తే వాడు దేవునికి శత్రువు అయిపోతాడని యాకోబు రాసిన పత్రిక 4:5 మనకి ఈ విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి ఇప్పుడు సంఘం ఏంటిదని చెప్పుకున్నాం? పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది, చాలా చాలా నీతియుక్తమైనది. అంటే సంఘం సమాజానికి మాదిరి కనబడదని ఎవరు చెప్తున్నారు? సాక్షాత్ యేసుక్రీస్తు వారే మనకు చెప్తున్నారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాట నెరవేర్చే విధంగానే ఈరోజు సంఘం ఉందా అని అంటే చాలా చోట్ల సంఘం యేసుక్రీస్తు వారి మాటకి చాలా విరుద్ధంగా, చాలా చాలా వ్యతిరేకంగా ఉందని మనకు అర్థమవుతుంది. ఏంటి సార్, ఇంటి వ్యతిరేకంగా ఎందుకు ఉంది? ఎలా ఉంది వ్యతిరేకంగా అని అంటే చాలా సంఘాల్లో వాళ్ళ యొక్క ఆలోచన ఒక్కటిగా లేదు. ఎవరైనా పాటలు పాడుతున్నారా, వాళ్ళని చూసి వీళ్ళు కుళ్ళిపోవడం, మరి అదే విచిత్రము. ఎవరైనా వాక్యం చదువుతున్నారా, వాళ్ళని చూసి వీళ్ళు ఎంతో ఆశ్రయించుకోవడం. అంటే అదే చదివేస్తుందిరా, అదే ఎప్పుడు చూసినా ఇంకా ఆడలే మనల్ని చేయనవర్రా, ఇంకా ఆడే చూసావా పాటలు పాడుతుందో దానికే ఉన్నట్టు గొంతు. అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే ఇంకంత ఏంటి ఇదంతా అని అంటే వీళ్ళు పాడొచ్చుగా అంటే పాడరు, వీళ్ళు చదవచ్చు కదంటే రాదు, అంత బాగా చదవడం రాదు. ఎప్పుడైతే వీళ్ళకంటే కొంచెం బెటర్గా దేవుని పనిలో కొనసాగుతున్నారో, లోకంలో ఇవన్నీ చూస్తున్నాం ఆల్రెడీ, లోకంలో ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళకంటే కొంచెం హై పొజిషన్లో ఉన్నారు, వీళ్ళకంటే కొంచెం మంచి పద్ధతిలో ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళు దూషిస్తారు. అది వాళ్ళకి అలవాటు అది. కానీ క్రైస్తవులకు వచ్చిన తర్వాత క్రీస్తు కుమార్తెలుగా అంటే క్రీస్తు సంఘంగా మీరు కొనసాగుతున్న టైంలో ఆ లోకంలో కొనసాగించిన ఆ నీచమైన గుణాలని సంఘంలో కనపరచవచ్చా? కనపరచకూడదు. అందరూ ఒకటే కదా, అందరూ ఒక శరీరము అనుకుంటే మనం శరీరంలో భాగాలము, ఎవరి పని వారిది. పాటలు బాగా పాడగలిగిన పాడతారు. మనం ఏం చేయగలమో చూసుకోవాలి, దాని ప్రకారం ముందుకెళ్ళాలి. మనం ఏం చేయగలమో దాన్ని మనం పరిశీలించుకోవాలి, చక్కగా ఆ స్కిల్ని డెవలప్ చేసుకొని దేవుని పనిని మరింత బలంగా ముందు తీసుకెళ్ళేలా ఉండాలి. అంతేగాని కక్షలతోటి కార్పణ్యాలతోటి ఉంటే అది దేవుడు సంతోషించే విషయం అయింది కాదు కదా. దేవుడు చాలా బాధపడతాడు. అలా ఎవరు ఉండకూడదు. కానీ ఒకనొక టైంలో ప్రారంభంలోనే ఈ వ్యాధి బయలుదేరిపోయిందంట. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:17 ఈ విషయాలన్నీ ప్రస్తావించి ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు సంఘం గురించి, అసలు అక్కడ ఏం జరిగిందని ఒకసారి మనం పరిశీలించగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:17 మీకు ఈ ఆజ్ఞనిచ్చు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముతున్నాను. కక్షలు ఉన్నాయంట సంఘంలో. ఎందుకనైనా కక్షలు ఏంటైనా, ఎందుకు ఈ కక్షలన్నీ అనంటే ఎవరో కొంచెం బాగున్నారు, దేవుళ్ళ పనులు బలంగా వాడబడుతున్నారు, మేము వాడబడలేకపోతున్నాం. కక్ష. ఇదిగో మాకు ఈ భోజనాల దగ్గర ఏదో తేడా జరిగింది, కక్ష. రకరకాల గొడవలు పెట్టేసుకుంటున్నారు. ఆల్రెడీ బయట లోకంలో ఉన్నప్పుడు ఇదే పంద కొనసాగించారు, ఓకే. అప్పుడు అసలు ఏం తెలియదు, అలాగే కొనసాగారు అనుకుంటే ఓకే. కానీ ఇప్పుడు క్రైస్తవులకు వచ్చారు, క్రీస్తు ఆలోచనల్ని నేర్చుకుంటున్నారు, ఆ ప్రకారంగా అడుగులు వేయాలని ఆలోచనలు ఉన్నారు, సంతోషం. ఇలాంటి ఆలోచనలో ఉన్న మీరు మరలా లోక సంబంధమైన అడుగులు వేయగలిగితే, లోక సంబంధమైన ఆలోచనలు మీరు చేయగలిగితే దేవుడు సంతోషపడతాడు అనుకుంటున్నారా? దేవుడు ఆనందపడిపోతారు అనుకుంటున్నారా? మిమ్మల్ని చూసి మళ్ళీ మీలో కక్షలు ఏంటి, మళ్ళీ మీలో గొడవలు ఏంటి? మీరు కూడి వచ్చేట మేలు కొరకు కావాలి కదా, కీడు కొరకు ఏంటి? అసలు ఏం జరుగుతుంది సంఘంలో అని అంటే సాతాను ఎంటర్ అయిపోయాడు. సంఘంలో ఉండాల్సిన క్రీస్తుని బయటెట్టి సాతాను ఆహ్వానించారేమో, వాళ్ళ ఆలోచన అలాగే తగలడ్డాయి, వాళ్ళ అడుగులు అలానే ఉన్నాయి. దేవుడు మెచ్చుకునే విధంగా లేవు, దేవుడు సంతోషపడే విధంగా వాళ్ళ ఆలోచన లేవు. సంఘంలోకి వచ్చి వీళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తుంటే దేవుడు
చాలా చాలా బాధపడిపోతాడు. మరి వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని అంటే ఎవరొచ్చి బుద్ధి చెప్పాలి? ఎవరొచ్చి బుద్ధి చెప్పాలి అని అంటే ఇప్పుడున్నవారు సరిపోవట్లేదు ఆయన సరిపోవట్లేదు. ఒకానొక టైంలో పూర్వకాలంలో భక్తులు ఉన్నారు కదా, వాళ్ళ ప్రవర్తన ఒకసారి పరిశీలిద్దామా? వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దామా? కనీసం వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకుంటారమ్మా మీరు అని చెప్పి పౌలు గారు ఒకానొక సందర్భంలో ఒక వచనాన్ని ఆయన రాయడం జరిగింది. ఒక లైన్ రాయడం జరిగింది. ఆ లైన్ తీసుకుని మనం ఈరోజు ఒక మంచి చరిత్ర నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటా లైన్ అంటే కనుక రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో ఒకసారి చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఏలైనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడినవి అని అంటున్నాడు. పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడినవి అంటున్నాడు. ఓర్పు వలన లేఖనముల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలగాలి అని అంటే పూర్వమందు రాయబడి మనకి బుద్ధి కలగడానికి రాయబడ్డాయి అంట. కాబట్టి అసలు పూర్వం ఏం రాయబడ్డాయి? పూర్వం ఎలాంటి సంగతులు రాయబడ్డాయి? అసలు ఎలాంటి చరిత్రలు జరిగినాయి? ముఖ్యంగా చాలామంది అంటారు, ఏమనంటారంటే మనం క్రొత్త నిబంధనకు వారసులం కదా, మరి పాత నిబంధన ఎందుకు మనతో పాటు అని చాలామంది మాట్లాడతారు. ముఖ్యంగా విమర్శించే వాళ్ళు కూడా ఇదే మాట్లాడతారు. మీరు క్రొత్త నిబంధనకు పాటిస్తారు కదా, మరి పాత నిబంధనలు ఎందుకు మీకు అని అంటే, ఇదిగో ఇక్కడ అదే రాయబడింది. పూర్వమందు రాయబడిన సంగతులు మనకు బుద్ధి కలగడం కోసం రాయబడ్డాయి. వాటిని పరిశీలించి ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదో కూడా నేర్చుకోవాలి. సో ఒక లింక్ డాక్యుమెంట్గా మనకు అది ఇవ్వబడింది. కాబట్టి ఇప్పుడు పూర్వమందు రాయబడిన సంగతులను పరిశీలించి మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు బాగా బుద్ధి తెచ్చుకునే విధంగా మనకు అది రాయబడ్డాయి. కాబట్టి మనం పరిశీలించాలి, పరీక్షించాలి, మనం జ్ఞానం కలిగి ఈ లోకంలో బ్రతకాలి. సంఘం జ్ఞానం చెప్పే విధంగా ఉండాలి తప్ప లోకం చేత జ్ఞానం చెప్పించుకునే విధంగా, బుద్ధి చెప్పించుకునే విధంగా ఉండకూడదు. అది దేవునికి అవమానకరం. అలా ఎవరు ఉండకూడదు. సో దీని అంతటిని మీరు జ్ఞాపకం ఉంచుకొని ఇదిగో వాక్యంలో మీరు కొనసాగుతారని భావిస్తూ ఉన్నాను. ఇక తర్వాత మనం ఇప్పుడు అసలు మరి పూర్వమందు రాయబడిన సంగతులు ఏంటి, మరి వారి గురించి రాయబడిన విషయాలు ఇంకేమైనా ఉన్నాయి, మన క్రొత్త నిబంధనలు ఏం లభిస్తాయని అంటే ఖచ్చితంగా లభిస్తాయి. మనకి బాగా పరిశీలించి వాక్యం చదివినప్పుడు ఈ విషయాలన్నీ మనకి అర్థమవుతాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ సంవత్సరం చూడగలిగితే, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనం లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక మీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు, వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు అంటున్నాడు. అంటే పరలోకానికంగా వీళ్ళు వెళ్ళలేదు అంటున్నాడు. వీళ్ళ గురించి 11వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చూడగలిగితే చాలా శ్రమలు వీళ్ళు అనిపించారంట, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారంట. కానీ మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కావడానికి వీల్లేదు. కాబట్టి వీళ్ళు ఇంకా వాగ్దాన ఫలాన్ని అనుభవింపలేదు అని అంటున్నాడు. ముఖ్యంగా మనం 39వ చూడగలిగితే వీరు తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందారట. అంటే గొప్పదైన సాక్ష్యం పొందుకున్నారంటే వీళ్ళు విశ్వాసం ద్వారా. అసలు ఎంత గొప్ప సాక్ష్యం వాళ్ళు పొందుకోకపోయి ఉంటే దేవుడు ఈ వచనాలన్నీ మన కోసం రాయించాడు. ఎంత గొప్ప పని వారు జరిగించకపోయి ఉండుంటే మనకి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. అంటే పూర్వం జరిగిన వాటిలో చాలా పొరపాట్లు ఉన్నాయి, అందులోనే ఆణిముత్యాల మెరిసిన వారు కూడా ఉన్నారట. సో వారి గురించి పరిశీలించండి, వారిని బాగా పరిశీలించి బుద్ధి తెచ్చుకున్నట్టున్నాడు. అంటే అంత అద్భుతమైన సంగతులు రాయబడ్డాయి అంటే ఖచ్చితంగా రాయబడ్డాయి. ఇక 12వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చూడగలిగితే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘవలె మనలను ఆవరించున్నందున అని అంటున్నాడు. అంటే గొప్పదైన సాక్షి సమూహం అంట. వాళ్ళు మనల్ని ఆవరించున్నారట. వాళ్ళని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలని రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం మనం చాలా క్లియర్ కట్గా చూసాం. కాబట్టి ఆ సాక్షి సమూహం ఏమిటి? ఆ సాక్షి సమూహంలో ఉన్న ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అక్కడున్న పరిస్థితులు ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో ఆమె లేదా అతను మనం నేర్చుకునే కోణాలు వారిలో ఏమున్నాయి ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చరిత్రలో రాయబడిన విషయాలు ఒకసారి మనం పరిశీలించినప్పుడు అవి స్త్రీ అయినా పురుషుడైనా మనకు పాఠాలు చెప్పే విధంగానే ఉంటారు. కొంతమంది పొరపాట్లు జరిగించలేదని చెప్పట్లా, జరిగించారు. కానీ అలా ఉండొద్దునైనా, ఇలా ఉంటే నా ప్రవర్తన, నా ఆలోచన విధానం ఇలా ఉంటుంది, నా నిర్ణయాలు ఇలా ఉంటాయని దేవుడు తెలియజేసిన విషయం కూడా ఉంది. అది కూడా మనం బుద్ధి తెచ్చుకునే విషయమే, బుద్ధి కలిగించే విషయమే. కాబట్టి అలా తప్పు చేశారు కాబట్టి మనం తప్పు చేయాలా? కాదు. అలా తప్పు చేసినందుకు వాళ్ళు ఎంత నష్టపోయారు, మనం అలాంటి పొరపాటు చేయకూడదు.
ఆ విధంగా మనం ఉద్దేశించుకోవాలి తప్ప వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాం అంటే మీరు కూడా నష్టపోతారు నాయన. అక్కడ మరలా చాలా క్లియర్ కట్ రాయబడింది. సో దాన్ని మనం బాగా పరిశీలించి ముందుకెళ్ళాలి. సరే, ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం